హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్నిసార్లు మనకి విచిత్రమైన వ్యక్తులు కొంతమంది ప్రతి ఒక్కరి జీవితంలో కనపడుతూ ఉంటారు. అది ఎటువంటి సందర్భం అంటే, తను చెప్పింది తప్పని అతనికి తెలుసు. మనం కరెక్ట్ చేస్తుంటే నీకేం తెలుసు అని చెప్పి మనల్నే ఓటరిస్తారు. కానీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ మాట మీద వాదిస్తూ ఉంటే మనకి వీడు ఇంత తప్పు మాట్లాడుతూ నోటుకొచ్చినట్టు మనల్ని మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది గొడవ పెట్టుకొని ఇద్దరు కలబడి కొట్టేసుకుంటారు. లేకపోతే కొంతమంది కొట్టలేని వాడు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు తిట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీటితో మనకెందుకు లేని మౌనంగా వెళ్ళిపోయే వాళ్ళు సాధారణంగా తక్కువగా ఉంటారు. అయితే వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళే నిజమైన తెలివిగల వాళ్ళు. ఎందుకనంటే అతనేదో రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునే స్థితికి అలవాటు పడినా మనకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి రోడ్డు మీద కలబడి కొట్టుకోలేం కాబట్టి మౌనంగా వెళ్ళిపోతాం. అది మనకు ఉపయోగమే చేకూరుస్తుంది. అయితే అలా మాట్లాడిన వాళ్ళని కూడా నేనేం తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళ ఎగువని వాళ్ళు సంతృప్తి పరుచుకోలేక నేను చేసింది కరెక్టే అని చిన్నప్పటి నుంచి ఒక భావనలో ఉన్నప్పుడు వాడిని కరెక్ట్ చేయనందువల్ల అదే అలవాటు అయిపోద్ది. అది ఒక గర్వం లాగా తయారైపోద్ది. ముఖ్యంగా ఇటువంటి వాళ్ళని మనం ఎక్కడ చూస్తామంటే, పెద్ద పెద్ద అధికారుల దగ్గర పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు కంపెనీల్లో పనిచేసే పని వాళ్ళు, అందరూ అంటలేదు, ఎక్కువగా నేను చూసిన వాళ్ళలో ఆ పై లెవెల్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ మాటలేని మనకు పిచ్చకపోద్ది. ఇదేంట్రా అంత హోదాలో ఉన్న ఆయన ఇంత చక్కగా మాట్లాడాడు, ఇదేంటి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. వీడు అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఇద్దరి ద్వారా నేను ఫేస్ చేసిన అనుభవాలు, నా ఫ్రెండ్స్ షేర్ చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. కానీ ఇందాక నేను మీకేం చెప్పానంటే, అనుభవంతో చెప్తున్నానని టైటిల్లో చివరి పెట్టాను కదా. నా అనుభవంలో నిజంగా జరిగిన ఒక విషయం చెప్తున్నాను. ఇప్పటికీ అతను నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. దయచేసి వినండి ఒకసారి. అటువంటి వ్యక్తులతో మౌనంగా ఉండటం వల్ల, వాదించకుండా ఉండటం వల్ల ఎంత మంచి జరుగుద్దో అనేది నాకు తెలిసి. ఒక 40 years బ్యాక్ ఆ ఊర్లో ప్రెస్ అంటే పెళ్లి జరిగిన, శుభకార్యం జరిగిన, అశుభకార్యం జరిగిన, ప్రింటింగ్ ఏదన్నా కార్డు వేయించుకోవాలంటే ఆ ప్రెస్కే వెళ్ళేవాళ్ళు. వాళ్ళది అక్షరాలతో పేర్చి చాలా కష్టపడి ముద్రలతో వేసుకునే కాడ నుంచి, అంటే మీరు ఊహించుకోండి, పాతకాలం నాటి ప్రెస్. వాళ్ళ నాన్నగారు 7 పిల్లలు, 2 మగపిల్లలు, మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలే. ఆ ప్రెస్ మీదే వాళ్ళు అలా అలా నడిపించుకుంటూ ఆయన పెద్ద కొడుక్కి తన బాధ్యతని అప్పగించే వరకు 2 పిల్లలకి పెళ్లి చేయగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఆయన కాలం చేస్తాడు. ఆయన చేతి కింద ఈ పెద్ద కొడుకుని పెట్టుకుంటాం వల్ల అతను కూడా వాళ్ళ నాన్నగారి కంటే బాగా ప్రింటింగ్ వేస్తాడరా అనే పేరు తెచ్చుకున్నందువల్ల చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రెస్ దగ్గరికి వచ్చి 2-3 రోజులు ఆలస్యం అవుద్దని చెప్పినా సరే వాళ్ళ దగ్గర 20 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. సరే అని చెప్పి అక్కడే చేపించుకుని వెళ్ళేవాళ్ళు లేట్ అయినా సరే. అయితే రాను రాను మీరు చూస్తూనే ఉన్నారు, పరిస్థితులు మారి డిజిటల్ యుగంలో వచ్చిన తర్వాత డిటిపిలో చేయటం, 5 నిమిషాల్లో టైప్ చేసేసి ప్రింట్ తీస్తే పెళ్లి కార్డు వచ్చేస్తుంది. వీళ్ళకి అవన్నీ రావు. ఆ నైపుణ్యాలు నేర్చుకుంటాకి ఇతనికి ఖాళీ లేదు ముందు. ఎందుకంటే ఇతను ఇవన్నీ వదిలిపెట్టి వెళ్తే ప్రెస్ ఎవరు చూస్తారు, అంత బిజీగా ఉండేది. దానివల్ల మెల్లమెల్లగా ఎప్పుడైనా మీరైనా నేనైనా పని ఎక్కడ తొందరగా అవుతుందంటే అక్కడే వేయించుకుంటాం, అవైలబిలిటీ ఉన్నప్పుడు. అటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి కొంతమంది కొత్తగా
ఈ కంప్యూటర్ మీద డిజిటల్ టైపింగ్ నేర్చుకొని టైప్ చేసిన డిటిపి ఆపరేటర్స్ని పెట్టుకొని వాళ్ళతో చక్కగా చేపించి అవి ప్రింట్కి ఇచ్చేసి 5 నిమిషాలు పొద్దున్న ఇస్తే గంటలో రా అని చెప్తున్నారు. ఫ్లెక్స్ అయినా సరే ప్రింటింగ్ అయినా సరే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, మెల్లమెల్లగా ఇతని వ్యాపారం జనాలు రావటం తగ్గిపోవటం, అలాగే కుటుంబ భారం పెరిగిపోతుంది. పిల్లలకు వయసు వచ్చేస్తుంది, వాళ్ళకి అతి కష్టం ఇద్దరికి పెళ్లి చేయగలిగాడు కానీ మిగతా వాళ్ళకి పెళ్లి చేయలేదు. అందులో ఒక అమ్మాయికి పాపం చిన్నప్పుడు పుట్టినమ్మటే పోలియో, కాలు చెయ్యి సరిగ్గా పనిచేయదు, జస్ట్ వర్క్ చేస్తుంది అంతే. ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్నోళ్ళు తీసుకొని వేరే ఊర్లో ఆ అమ్మాయిని చదివిస్తూ ఉంటారు. పాప నువ్వు ఎక్కడ చూస్తావు లేరా అని చెప్పి వాళ్ళు అక్కడ చదివిస్తూ ఉంటే ఈయన కూడా ఆలోచిస్తాడు ఏం చేయాలి, వ్యాపారం ఎలా అవుతుందని చెప్పి సరే అని చెప్పి అతి కష్టం మీద ఒక డిటిపి తెలుగు టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్ చేసే ఒక అబ్బాయిని సంపాదిస్తాడు. అతను చాలా మర్యాదగా వచ్చాడు, జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన 4 రోజుల తర్వాత అతని ప్రతాపం ఏంటో చూపించగలిగేవాడు. అది ఏమీ లేదు. ఎవరన్నా వచ్చి మాకు ఇలాగ పెళ్లి కార్డు ఇలాగ చెయ్యాలనంటే కంగారు పడమాకండి. 10 సంవత్సరాల నుంచి చేసి వచ్చాను, ఇక్కడికి ఊరికే రాలేదు. నేను చేసిన తర్వాత తప్పులు ఏమైనా ఉంటే చెప్దురు కానీ అంటే కొంతమంది అవాక్ అయ్యేవాళ్ళు, సరే కొంతమంది ఎందుకులే అని చెప్పి సరే ఇతను ఎక్స్పీరియన్స్ అంటున్నాడు కదా మనకు రాంది కూడా బాగా చేస్తాడు అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అలా చేసిన తర్వాత అందులో ఏమన్నా మార్పులు చేర్పులు అది కాదు ఇది పైకి వెళ్ళాలంటే ఏమండి ఇది మీకు ఏం తెలుసండి కంప్యూటర్లో, తెలియనప్పుడు చెప్పేది వినాలండి, ఇది ఇలాగే బాగుంటుంది అనేటప్పటికి ఎవడొప్పుకుంటాడు. నాకు నచ్చింది వేరే వాళ్ళందరికీ అసహ్యంగా ఉన్నా నాకు నచ్చినట్టుగానే ఉండాలనుకుంటాం. అది కూడా ఒక సమస్య. అతనితో వాదం పెట్టుకోవటం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాం వెళ్ళిపోతుంటే ఇతను పిలిచి ఆ ఓనరు ఏంటండి మీరేమో ఎంత మెత్తగా ఉండి సౌమ్యంగా ఉంటే ఇలాంటి పనికిరానుండి పెట్టుకున్నారని బయటకు వెళ్తాంటే మళ్ళీ పనికిరానివాడు అంటావని ఆడు గొడవకు రావటం. ఈయన సరే వెళ్ళిన తర్వాత ఏమండి మీరు కస్టమర్లతో డైరెక్ట్గా మాట్లాడమాకండి, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసి పెట్టండి, మీరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి కానీ మీరు మీకు వచ్చినట్టు చేస్తానండి ఎవడొప్పుకుంటాడండి అనేటప్పటికి ఏమండి నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి అది బాగా ఉంటుంది అనే ఉద్దేశం మీద చెప్పానండి, అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు, దానికి నన్ను ఏం చేయమంటారు అనేటప్పటికి సరే చూడండి ఎక్కువ గొడవలు లేకుండా చూడండి అనేటప్పటికి మెల్లగా మళ్ళా ఇతను చేయటం అవి ఇవి చేయటం వల్ల వ్యాపారం మళ్ళీ ఇతను కూడా పూర్వం స్థాయికి వచ్చేటప్పటికి మంచి బిజీ స్థాయి రావటం, ఆ వ్యక్తిలో అహంభావం ఇంకా ఎక్కువైపోవటం, 2 కత్తి మీద సామైపోయినాయి. ఇతనికి పని జరుగుతుంది కానీ ఇతను చెప్పినట్టుగానే వినాలంటాడు ఎదరోళ్ళు, వాదనలు అనంతరం ఏదో ఒక రకంగా పని పూర్తి చేర్చుకుంటూ వెళ్ళిపోవటం, ఇలాగా మళ్ళా తగ్గిపోతా ఉండేటప్పటికి ఒకరోజు ఆ హ్యాండిక్యాప్డ్ చెల్లెన్నని చెప్పాను కదా, ఆ అమ్మాయి సెలవులు కానీ వీళ్ళ ఇంటికి వస్తే ఒక ఆయన కార్డు చేయించుకుంటా ఉండేటప్పటికి అతను అంటాడు ఇతను చెప్తా ఉండి ఇంగ్లీష్ చెప్తుంటే ఆగండి నేను చెప్పినట్టు నువ్వు చెప్పేదేంటా నేను చెప్పినట్టు టైప్ చేయనేటప్పటికి ఇద్దరికి వాదనం మిగిలిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని నీకేం తెలిసింది అంటే నీకేం తెలుసా నీలాంటోడు అక్కడే ఇక్కడ చేసుకొని చేసేవాడు అనుకుంటున్నావా, నాకు కంప్యూటర్ తెలిసి ప్రింటింగ్లో అయింది లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు ఇదేమైనా గొప్ప అనుకుంటున్నావా, 2 నిమిషాలు చేసి అవతల పడేస్తాను దానికి తప్పున లేసి ఏమండి ఈ రోజు నుంచి నేను వర్క్ చేయను చేయించుకోండి మీకు కావాల్సిన వాటితో చేయించుకున్నాను. దానికి గబగబా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళందరూ బతిలాడు, ఏమయ్యా ఎందుకు అంత ఆయన ఏదో అన్నాడు అనుకో, ఆయన పని చేయించుకొని వెళ్ళిపోతాడు కదా, వానరకు నీ వల్ల రోజు టెన్షన్ చచ్చిపోతున్నాడు అయ్యా, అసలు నిన్న మొన్న అన్నాడు ఈ వ్యాపారం నేను నడిపించలేను అమ్మేద్దామని అనుకుంటున్నాను అనేటప్పటికి నిజంగానే అమ్మేటివే మంచిది, మరి ఎందుకు కంప్యూటర్ ఈయనకి తెలీదు చెప్తే ఎండో వచ్చిన వాళ్ళైతే మాట్లాడతాడు అని ఏకవచనంతో మాట్లాడటం. మొత్తం ఈ జరిగిన స్టోరీ అంతా వాళ్ళ చెల్లి ఉంటది, ఏమి మాట్లాడదో
సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళా కాలేజీకి వెళ్ళిపోద్ది. వెళ్ళిన కాడ నుంచి ఆ అమ్మాయికి అయ్యో మా అన్నయ్యని మేమే ఎప్పుడు ఒక మాట కూడా అనలేదే, అలాంటిది ఇతను వల్ల ఇతను లేకపోతే ఇతను నా వ్యాపారం దెబ్బతింటదేమో అన్న ఒక్క కారణంగానే అతను ఉంచుకుంటున్నాడు మా అన్నయ్య అన్న విషయం తెలుసు. అతను కోరినంత డబ్బులు ఇస్తున్నాడు, జీతం అందరికీ పెంచకపోయినా అతను పెంచకపోతే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి రకరకాలుగా ఏవో ఒక గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాడు. ఇస్తున్న కొద్దికి అతను రెచ్చిపోతానే ఉన్నాడు. దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత కరెక్ట్గా 3 నెలలు అయిన తర్వాత ఒకరోజు పొద్దున్నే ఇంటికి చదువు అయిపోయింది అన్నయ్య వచ్చి, అదేంటమ్మా అప్పుడైపోవటం ఏంటంటే తొందరగా పెట్టేశారు పరీక్షలు అవన్నీ, నేను కూడా 1 సిట్టింగ్లో అయితే బాగుంటుందని తెలుసు అన్నారని చెప్పి అక్కడ రాసేసాను అని చెప్పి వచ్చేసింది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, చూస్తానండి ఎగ్జామ్స్ ఏవి రాస్తూ ఉంటాను జాబ్స్కి అని చెప్పి కూర్చుంటుంది. తర్వాత రోజు ఆ పని అబ్బాయి వచ్చి, ఏమండి బయట షాపుల వాళ్ళందరికీ రోజుకి 4,000 ఇస్తున్నారంట శాలరీ, మీరేమో 2,000 ఇస్తున్నారు నాకు అంత శాలరీ ఇస్తున్నట్టు 4,000 రోజుకి 4,000 ఇస్తే నేను ఎక్కడ ఇది అవుతారయ్యా, బయట ఎక్కడ అంత లేదంటే బయట మీరు అంతా వాకప్ చేసి వచ్చారా, మీరు అన్నీ చూసి వచ్చారా, అసలు డిటిపి ఆపరేటర్ వాల్యూ అంటే ఏంటో తెలుసా మీకు, ఎంతమంది ఉన్నారో ఏలూరులో ఈ ఊర్లో తెలుసా మీకు, ఇలాంటి వాదన వినేటప్పటికి నేను 4,000 ఇస్తానని చెప్పి మీరంటేనే నేను టైప్ చేస్తా మీ దగ్గర, లేకపోతే నేను టైప్ చేయను అంటే అతను ఆ పనివాడు ఎప్పుడైతే నేను అమ్మేద్దాం అనుకుంటున్నానన్న మాట ఓనర్ గారు అన్నాడని చెప్పాడు, అప్పటి నుంచి నేను లేకపోతే నేను ఎంత చెప్తే వీడు అంతే చేస్తాడని అనుకున్నాడు. వెంటనే ఆ ప్రయోగం ప్రయోగించేటప్పటికి వెంటనే లోపల నుంచి వాళ్ళ చెల్లి వచ్చి, అన్నయ్య ఇప్పుడు వరకు ఈయనకి శాలరీ ఎంత ఇవ్వాలన్నయ్య మీరు అనేటప్పటికి 13 రోజులు అయింది లెక్క కట్టాలి, ఏమ్మా అనేటప్పటికి ఒకసారి ఎంత లెక్క చూడండి అంటే, నువ్వు ఇచ్చేస్తావా అంటే ఆ అమ్మాయి అంటది, ఇస్తాను కంగారు పడమాకు అని చెప్పి మొత్తం అంతా ఇచ్చిన తర్వాత, అన్నయ్య ఈలోపు ఈయనకి మొత్తం ఎంత వాళ్ళు నువ్వు లెక్క కట్టేసే, శాలరీ లెక్క కట్టేందుకు ఒక కస్టమర్ వస్తాడు. ఒక కస్టమర్ వచ్చిన తర్వాత ఈ ఓనర్ గబగబా వెళ్ళి వాళ్ళ అన్నయ్య వెళ్ళి, సార్ ఇవాళ షాప్ మూసేస్తున్నానండి అర్జెంట్ పని మీద, కాదండి మా వాళ్ళు ఎవరో ఇలాగా చనిపోయారు, దినంకార్ చాలా అర్జెంట్ అండి, కొంతమంది ఖాళీ లేదని పంపించేసాను దాడికి, వీడు ఎర్రవీగిపోతూ ఉంటాడు అక్కడ పనిచేసేవాడు, చూసావా నా అవసరం ఎలా తెలిసి వచ్చిందో, 2 నిమిషాలు లేకపోయేటప్పటికి వీరు తెలిసి వచ్చిందట, ఆయన శాలరీ లెక్క కట్టేవాడు ఆగిపోతాడు, ఆగిపోయి ఏం చేద్దామని సందిగ్ధంలో పడేటప్పటికి వీళ్ళ చెల్లి, సార్ ఒకసారి లోపలికి రండి అని పక్కన కూర్చోమని కంప్యూటర్ దగ్గర కూర్చొని టక ఓపెన్ చేసేటప్పటికి వీళ్ళిద్దరికి పిచ్చెక్కిపోతుంది, ఏంటి టైప్ చేస్తుంది అంటేటప్పటికి ఆయన దినం కార్డు అక్కడ పెట్టాడు, 5 నిమిషాల్లో మ్యాటర్ కొట్టేసింది, డిజైన్ చేయటానికి ఇంకొక 5 నిమిషాలు తీసుకుంది, స్పెల్లింగ్ మిస్టేక్లు చూసుకోండి సార్ ఆయనకి ప్రింట్ తీసి ఆయనకి ఇచ్చింది, అదొక 5 నిమిషాలు పెట్టింది, ఆయన మార్పులు చేర్పులు ఇలా చేయండి అమ్మా అన్నాడు, అలాగే సార్ అని ఆయన చెప్తూ ఉండగానే చేసేసింది, అరగంటలో ప్రూఫ్ రెడీ చేసి ఇచ్చేసి అన్నయ్య ప్రింటింగ్కి ఇచ్చేయింది ఆడికి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు, వీడు మాత్రం అలాగా స్టన్ అయిపోతాడు. అప్పుడు అమ్మ ఏంటిదంటే, అన్నయ్య లాస్ట్ టైం చదువు సెలవులకు వచ్చినప్పుడే ఈయన మాటలు నేను అన్నాను అన్నయ్య, అప్పుడే నేను అనుకున్నాను చదువుకునే ఉద్యోగాలు వస్తాయో లేదో సెకండరీ, కానీ నాన్న చనిపోయిన తర్వాత నాన్నలాగా మా బాధ్యతలన్నీ తీసుకొని మనకి అన్నం పెట్టిన ఈ బిజినెస్ని నువ్వు అమ్ముతానని చెప్పటం నాకు చాలా బాధేసింది, ఈ బిజినెస్ మీదే నువ్వు నాన్న పేరు సంపాదించారు, నువ్వు పేరు సంపాదించావు అన్నయ్య, కనీసం ఈ సహాయం కూడా చేసి నీ పేరు నిలబెట్టకపోతే మేమెందుకు అన్నయ్య ఉన్నది, అందుకోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు బ్రేక్ మానేసి కరెక్ట్గా ఒక 5 నెలలు
ఈ కంప్యూటర్కి సంబంధించి ప్రింటింగ్కి సంబంధించిన ఏమేమి చేయాలో అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక నెల రోజులు ఒకళ్ళ దగ్గర ఫ్రీగా చేసి పెట్టాను. సార్ నేను వర్క్ నేర్చుకుంటాకే అని చెప్పాను. వాళ్ళందరూ నన్ను ఎంత మెచ్చుకున్నారంటే, అమ్మా నువ్వు ఎక్కడైతే పని చేస్తావో ఆ షాప్ అంతా పూలవాన కురుస్తుంది అన్నారు. ఈ రోజు నుంచి మా నాన్న పెట్టిన షాపుని మా అన్నయ్య అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేశాడు అని పేరు రావాలి అనే సంకల్పం మీద నేను ఈ రోజే మొదలు పెట్టాను. అందరూ శుభం పలకమంటారు, అందుకోసమని శుభం కార్డు చేద్దామని అనుకోలేదేంటని మీరు అనుకోవచ్చు. శుభమైన అశుభమైన రెండు ఒకటే. అందుకోసమనే ఆయన వచ్చి దినం కార్డు చేయమంటే నేను చేశాను. ఏదైనా వృత్తి ఉన్నప్పుడు రెండు సమానంగా స్వీకరించినప్పుడే మనలో ఉన్న అహం తగ్గుద్ది అనేటప్పటికీ వాడు పిచ్చెక్కిపోయినోడ్లాగా ఏం చేయాలో తెలియక వాడు 2 గంటలు 3 గంటలు తీసుకునే పని అరగంటలో చేసి ఇచ్చేయటం, వీడికి లెక్కగట్టి ఇచ్చేలోపు ప్రింటింగ్ కూడా అయిపోయి వచ్చేసింది 2 గంటల లోపు. అతను హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవటం, ఈ డబ్బులు తీసుకొని ఇచ్చేటప్పటికి ఇలా చిటికేసి ఇలా పిలుస్తుంది, నువ్వు ఇచ్చేస్తానన్నావు కదా, ఇదే ఇవ్వటం అంటే. ఈ రోజు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఎక్కడ కూడా 10 రోజులకి మించి నువ్వు పని చేయలేవు. ఈ రోజుల్లో ఒక్క రోజుల్లో పని చేయలేవు. కాకపోతే ఒక సోదరుగా నీకు ఒక మాట చెప్తున్నా, నీదే కరెక్ట్ అనుకొని వాదిస్తున్నావు. మా అన్నయ్య మెతక స్వభావం గలవాడు కాబట్టి అన్నీ భరించాడు. అదే నీకంటే తల పొగరోడు హెడ్ స్ట్రాంగ్ ఉన్నవాడు ఎవడన్నా దొరికితే నీ బాడీలో ఎముకలు సున్నమైపోవటం గ్యారంటీ. అసలే పెళ్లి కూడా అవ్వలేదు అనుకుంటా. వచ్చే వదినికి మరి నువ్వు కాళ్ళు చేతులు లేకోకుండా బాడీ అంతా హోరం చేసుకొని ఉంటే నీకు పెళ్లి కూడా అవదేమో. నేనైతే డిసైడ్ అయిపోయా, నా కాలు చెయ్యి నా పుట్టుకతోనే లోపం వచ్చింది, అందుకు నచ్చిన వాళ్ళు స్టే చేసుకుంటా, లేకపోతే ఇక్కడే ఉండిపోతా. ఎందుకంటే నువ్వు అనొచ్చు ఆ మాట నన్ను, ఎందుకంటే నీకు హెడ్ స్ట్రాంగ్ కదా, నేనే అది చెప్తున్నాను. కాకపోతే నీకు అన్నీ బాగానే ఉన్నాయి, నీ తల పొగరు, నీ తెలియని దాన్ని తెలిసినట్టుగా సమర్థించుకుంటున్నావు చూసావా, అది మాత్రం నిన్ను జీవితంలో ఎదగనవ్వదని చెప్పి నీలాంటి వాళ్ళు 100 మందిని చూసారని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత టక 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 రోజు పొద్దున వెళ్తాం, ఈయన షాపులు చూసుకుంటాం. డిటిపి అంటే అక్కర్లేదయ్యా, ఇప్పటికే ఎక్కువైపోయారు బిజినెస్ అంతలేవు, పంపించేయటం. తర్వాత వాడికి అనుమానం వచ్చేస్తుంది, అసలు ఉద్యోగం దొరుకుద్దా లేదా అనే సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఒకరోజు ఇక ఈ తినటానికి కూడా లేని పరిస్థితులు వచ్చేటప్పటికి ఒకరోజు ఒక షాప్కి వెళ్ళి, సార్ డిటిపి అంటే, డిటిపి చేయటానికి మళ్ళీ కొత్తగా మనిషి ఎందుకయ్యా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చింది, వాళ్ళే తయారు చేసుకొచ్చేస్తున్నారు పెళ్లి కార్డులు దినం కార్డులు, జస్ట్ వాట్సాప్ పెడుతున్నారు, ప్రింట్లు ఇమ్మంటున్నారు. దానికి మళ్ళీ డిటిపి ఆపరేటర్ కావాలా, ఒక ప్లెన్ చేయి. నిన్నే ఫ్లెక్స్లు కడతా ఉన్నోడు ఒకటి పైనుంచి కింద పడి కాలేది ఇరిగిందంట. నేను ప్రింట్లు వేసి ఇచ్చిన ఫ్లెక్స్లో ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టి వస్తానంటే 100-50 ఇస్తారు, చేస్తావా అనేటప్పటికి మెల్లగా ఏం మాట్లాడకుండా నడుచుకొని ఆ ఊరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చుంటాడు. ఏం చెయ్యాలో తెలియక కొంతమంది వస్తుంటే, సార్ నేను ఒక ఊరు వెళ్ళాలి, పర్స్ పడిపోయింది సార్, కొంచెం ఏమన్నా డబ్బులు ఇస్తే మీకు ఇంటికి వెళ్ళంటే ఫోన్పే చేసేస్తాను, మా ఫోన్ నెంబరు అనేటోడికి ఇవన్నీ చాలా విన్నామయ్యా మేము. దున్నపోతులాగా ఉన్నావు, దొక్కలాగా ఉన్నావు, ఏదో ఒకటి పని చేసుకోవచ్చుగా, పని చేసుకోకపోకుండా పోనేదో ముసలోడు లేకపోతే అవయవాలు ఏదైనా పని చేయకుండా పడి ఉంటే పోనీ ఒక ₹10 పడేస్తాం. కానీ నువ్వు నాకంటే స్ట్రాంగ్గా ఉన్నావు, వాళ్ళు ఊరు మానేసి ఊరు ఛార్జీలు వెళ్ళాలి, ఛార్జీలు లేవు అయ్యి అంటున్నావు. నీలాంటి ఎదవలే డబ్బులు ఇచ్చినప్పుడు తిండి కూడా తినకోకుండా వెళ్ళి తాగుతారు అనేటప్పటికి
ఈడ మెల్లగా అవతలికి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర టాయిలెట్లో ఈ దగ్గర అయితే కూర్చున్న వాడు ఎవడు ఏమండవు, అక్కడే కూర్చుంటాడు. అందుకే మన పాత సామెత ఒకటి ఉంది, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అంటారు చూసారా, ఇదే బతుకు బస్ స్టాండ్ అయిపోవటం అంటే జనాలు తిరుగుతా ఉన్న దగ్గర కూడా ఈడు 24 గంటలు కూర్చుంటే ఎవడు కూర్చొని ఏ బాబు వాడు జరుగు అని దోసేస్తాడు. రెగ్యులర్గా అక్కడే వచ్చి కూర్చుంటే అందుకోసమని ఆ బాత్రూముల దగ్గర కానీ ఆ బస్ స్టాండ్ చివరిలో పాత పడిపోయిన బెంచీలు వేసి కూర్చొని ఉంటాయి, అక్కడ కూర్చొని ఉంటాడు. అంటే ఆడి ఇంటికి వెళ్తే ఏం పని ఉండదు, ఇక్కడ కూర్చున్నా ఎవడు ఏమండో, ఏదో ఒక రకంగా తింటానికి 4 రూపాయలు సంపాదించుకుంటాడు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. వీడుంటే ఎవడన్నా కాల్ చేసిన బీడియో సిగరెట్ సగం మిగిలిపోయిందని కాల్చుకుంటూ ఉంటారు. నేను ఇవన్నీ జరిగిన సంఘటనల ఆధారంగా చెప్తున్నాను, ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇది నాకు జరిగింది. ఇప్పటికీ బస్ స్టాండ్కి నేను ఏదన్నా ఊరు వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు మంచి తెల్ల వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని మంచి కూలింగ్ గ్లాస్ పెట్టుకునేవాడు సగం పంచి కట్టుకొని సగం చిరిగిపోయిన చొక్కా వేసుకొని గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి తనలో తనే మాట్లాడుకుంటున్నాడు ఇప్పుడు. అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ అన్నయ్య మౌనంగా ఉండటం వల్ల అతనికి ఏం అవలా. పైగా ఆ చెల్లి చిన్నప్పుడే పోలియోతో పుట్టించాడు దేవుడు ఎందుకనో అనుకున్న ఆవిడ ప్రయోజకురాలయ్యింది. ఆ సంస్థని వాళ్ళ అన్నయ్య పేరుని వాళ్ళ నాన్న పేరుని సూపర్గా అప్లిఫ్ట్ చేసింది. ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అతను కూడా ఆ ప్రెస్లోనే పనిచేసేలాగా మళ్ళీ బయటికి వెళ్ళిపోకుండా. ఇతను రోడ్డు మీద పడి ఒకప్పుడు టాపు, అందులో నో డౌట్, హీఈస్ వెరీ స్కిల్డ్ పర్సన్. బట్ ఆ మాట వల్ల, ఆ యొక్క తలబిరుసుతనం వల్ల, ఆ మొండిగా వాదించే తత్వం వల్ల ఎవడో దగ్గరగా తీయలేదు, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అందుకోసమనే ఇందాకే చెప్పాను నేను, అలా వాదించే వాళ్ళందరితో వాదించుకుంటూ వెళ్తా ఉంటే మనల్ని కూడా అలాగే తేలిగ్గా లెక్కెడతారు. మనల్ని కూడా బజార్లో కొట్టుకొని వీధి రౌడీల్లాగా అనుకుంటారు. కాబట్టి వాళ్ళ అన్నయ్యలాగా ఆవిడ వాదించేటప్పుడు తప్పని వాదించిన జస్ట్ ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోండి. అంతకీ మీరు తట్టుకోలేకపోతే టీ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు కనుక ఉండుంటే నేను చెప్పానని కాల్చిపోయి మీరు అలాగే కాల్స్తారు. కాబట్టి రిలాక్స్గా ఒక టీ తాగి సిగరెట్లు మానేసేయండి. ఆ సిగరెట్ కాల్చే ప్లేస్లో అతను ఏవే అయితే అన్నామో అది ఒకసారి 4-5 సార్లు మీ మైండ్స్లో రివైండ్ చేసుకోండి. ఫీల్ ఫ్రీ, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. పిల్లలతో, మీ యొక్క భార్యతో, తల్లిదండ్రులతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎప్పటికైనా మౌనమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళద్ది. దానికి ప్రత్యేకంగా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.